వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా విడుదలయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఈ నెల 9 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రానుంది. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ భారీ సినిమాను చేయనున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కారణంగా వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్లో నిర్మించనున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ బాబు తాజాగా జర్మనీ వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఓ వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా విషయంలో ఓ అప్డేట్ వచ్చింది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి టాప్ టెక్నీషియన్లను మార్చుతున్నట్లు టాక్ నడుస్తుంది. వాస్తవానికి తన సినిమాలకు సంబంధించి ఎక్కువగా టెక్నీషియన్ని మార్చకుండా ముందుకు సాగే జక్కన్న ఈ మూవీ కోసం కెమెరామ్యాన్గా కేకే సిందల్ కుమార్ ప్లేస్లో విఎస్ వినోద్ని, అలాగే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కమల్ కన్నన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు ఎప్పటిలాగానే కీరవాణి సంగీతం అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఇక ఈ చిత్రానికి దీపికా పదుకునేని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ అవతార్ లో రాజమౌళి చూపించనున్నారని, పాన్ వరల్డ్ రేంజ్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణికలతో రాజమౌళి రూపొందించనున్నారట.